34 అంశాలపై సుదీర్ఘంగా చర్చించింది ఏపీ కేబినెట్. రాజధాని అమరావతి మొదలుకుని రైతుల సమస్యల వరకు అన్నింటిపైన మంత్రివర్గంలో చర్చ జరిగింది. మరి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఏ ప్రాజెక్టులకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ మీటింగ్ లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతి కన్వెన్షన్ సెంటర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పాత భూ కేటాయింపులు రద్దు చేసి కొత్త కేటాయింపులకు ఆమోదం తెలిపారు. బల్క్ డ్రగ్ పార్క్ కు 680.22 కోట్ల రుణం మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కొత్త జిల్లాలకు అనుగుణంగా యూడీఏల పునర్వ్యవస్థీకరణకు మంత్రివర్గం అంగీకారం తెలిపింది. యూడీఏల సంఖ్య 21 నుంచి 23కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. 17 యూడీఏలు 2కు మించిన జిల్లాల్లో విస్తరించబడినాయి. మళ్ళీ పునర్వ్యవస్థీకరించి ఇప్పుడు 21 నెలల 2 పెంచి 23 యూడీఏలుగా మార్చడం జరిగిందని చెప్పేసి మనం చేస్తున్నాం. అమరావతి ఐ ప్రాజెక్టుకు సవరించిన టెండర్లకు ఆమోదం తెలిపారు. ఎత్తైన అమరావతి ఐ నిర్మాణానికి ప్రత్యేక ప్రోత్సాహకాలను అందించేందుకు కేబినెట్ అంగీకారం తెలిపింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు ఆమ్నిబాస్ చట్టం 2026ను తీసుకొచ్చారు. పెట్టుబడులకు అడ్డంకుల తొలగింపే ఆమ్నిబాస్ చట్టం లక్ష్యమన్నారు. అలాగే కుప్పం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ భూసేకరణకు ప్రత్యేక పరిహారం ఇవ్వాలని నిర్ణయించారు. డీఫామ్ లేని సాగుదారులకు ఎకరాకు 12.44 లక్షల పరిహారం అందించేందుకు కేబినెట్ అంగీకారం తెలిపింది. అమరావతిలో 47 అంతస్తుల ట్విన్ టవర్స్ నిర్మాణానికి ఆమోదం లభించింది. ట్విన్ టవర్స్ లో కార్పొరేట్ క్వాంటమ్ సంస్థలకు అవకాశం కల్పించేలా నిర్ణయం తీసుకున్నారు. హైకోర్టు భవనం రీడిజైన్ ప్రతిపాదనకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పీపీపీ పాలసీ 2026కు మంత్రిమండలి నుంచి ఆమోద ముద్ర పడింది. పీపీపీ ప్రాజెక్టులకు 1500 కోట్ల వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఏర్పాటు చేయాలని మంత్రివర్గం సమావేశంలో నిర్ణయించారు. భారీ పెట్టుబడుల ఆకర్షణే కొత్త పీపీపీ పాలసీ లక్ష్యమన్నారు. అలాగే 2 ప్రైవేట్ యూనివర్సిటీలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆర్బీఎస్, ప్రగతి యూనివర్సిటీలకు ఓకే చెప్పింది. విద్యాశాఖలో 15 కొత్త డీఈఓ పోస్టుల్ని భర్తీ చేయాలని నిర్ణయించింది. కేబినెట్ లో అమరావతి నిర్మాణాలపై సీఎం చంద్రబాబు కీలక సూచనలు చేశారు. తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా భవనాల డిజైన్లు రూపొందించాలని, సిఆర్డీఏ పురపాలక శాఖలు దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.